అందరికీ నమస్కారం. 2024 మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి అంతగా కలిసి రాలేదు. పాపము ఆ సంవత్సరం వాళ్ళెవ్వరికి కూడా మనసు ప్రశాంతత లేదు. సరే పోనీ 2024లో మనసు ప్రశాంతత లేదు, 2025లోనే ప్రశాంతంగా ఉంటారు, మంచిగా ఉంటారు అనుకుంటే 2025లో కూడా మోహన్ బాబు మనోజుల పైన కేసులు నమోదయ్యాయి. మళ్ళీ ఏమైంది, మళ్ళీ గొడవ ఏంటి? వీళ్ళిద్దరి మధ్య అంత ప్రశాంతంగా సైలెంట్గానే ఉన్నారు కదా, ఏమైంది అంటే సంక్రాంతి సందర్భంగా మనోజు నారావారిపల్లి వెళ్ళి అక్కడ లోకేష్ గారిని రోహిత్ గారిని కలిసి తిరిగి వస్తూ స్కూల్ గేట్ వద్దకు వెళ్ళి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే పోలీసులు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, మీరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదని తిరిగి పంపించేస్తే నానమ్మ తాతయ్య సమాధుల వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా మనం చూసాం. అయితే ఈ సందర్భాన్ని మోహన్ బాబు గారు ఒక లేఖ రూపంలో రాశారు. ఏం జరిగిందయ్యా అంటే అని మోహన్ బాబు ఒక లేఖలో ఏం రాశారయ్యా అంటే, మంచు మనోజు నారావాలపల్లికి తన మేనత్త ఇంటికి వెళ్తానంటే తన మేనత్త అంగీకరించినప్పటికీ కూడా దురుద్దేశంతో నారావారిపల్లి వెళ్ళి లోకేష్ గారిని రోహిత్ గారిని కలిసి వచ్చి దాదాపు 200 మందితో మోహన్ బాబు స్కూల్ గేట్ వద్దకు వచ్చి లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు అంగీకరించకపోతే తిరిగి మోహన్ బాబు డైరీ ఫామ్ గేట్లు దూకి లోపలికి వెళ్ళారు. ఇది కోర్టు ధిక్కారనే, సో దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మోహన్ బాబు ఒక లేఖ రాశారు. అయితే ఈ అంశం పైన చంద్రగిరిలో మోహన్ బాబు గారు చంద్రగిరి పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలను పిలిపించి మళ్ళీ వీళ్ళిద్దరితో మాట్లాడించు. అక్కడ ఏం జరిగింది, మళ్ళా మనోజు మోహన్ బాబు ఒకరిపైన ఒకరు మళ్ళీ కేసులు పెట్టుకోవడం జరిగింది. నన్ను మా ఆవిడ పైన వీళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి మోహన్ బాబు గారి పైన కేసు పెట్టారు. మోహన్ బాబు గారు ఏం చేశారు, నా స్కూల్ గేట్ వద్దకు వచ్చి దాదాపు 200 మందితో వచ్చి లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు, కోర్టు ధిక్కారణ చేశారు, దట్టు అక్కడ పోలీసులు అనుమతించకపోతే డైరీ ఫామ్ గేట్లు గోడ దూకి లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు అని సంథింగ్ అది చెప్పి ఒక కేసు పెట్టడం జరిగింది. మళ్ళీ 2025లో స్టార్ట్. పాపం అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు దీని మెయిన్ సమస్య ఏంటి, ఇది పిన్ పాయింట్ ఇప్పటి వరకు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు నాకు కూడా అర్థం అవ్వట్లేదు. మరి ఇది ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడుతుందో ఏంటనేది. ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోతుంది కదా, మంచి ఫ్యామిలీ, మంచి నటుడు, నాకు కూడా మంచిగా అనిపించట్లేదు. చూద్దాం, కనీసం ప్రభుత్వమైనా సరువు తీసుకొని దీన్ని ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. చూద్దాం ఫర్దర్గా ఏమవుతుందో. థ్యాంక్ యూ.